ఇంకా మధ్యాహ్న కాల సమయంలో మరెంతో ఆశతో నిద్రపోవాల్సిన వేళ ప్రార్థనలో మనం అందరం ఉండడానికి దేవుడు కృపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఈవేళ పాట పాడదామా లేకపోతే వాక్యంలోకి వెళ్ళిపోదాం? పాడదామా? ఓకే, షల్ వి ఆల్ స్టాండ్ అప్ అండ్ వి విల్ సింగ్ ఎ సాంగ్ and then we will హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడదా. ఇల్లు ఉందా? వచ్చా అందరికి పాట? ఇందులో ఉందా? లేకపోతే 49 పాడుకుందాం. నేను పాడుకుందాం. ప్రేమ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హల్లెలూయా పాడదా ప్రభు నిన్ను కొనియాడదా అని ఎందుకు ఎన్నుకున్నానంటే ఎన్నో వాగ్దానాలు దేవుడు ఈ సంవత్సరం మనందరికీ ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ప్రభు నెరవేర్చే గొప్ప దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడుకుందాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను అన్ని వేళలయందున నిన్ను పూజించి అందరం కలిసి పాడదాం. నిన్ను పూజించి కీర్తిందు ప్రభువా నువ్వు కొనియాడు. హల్లెలూయా పాడదా ప్రభు నిన్ను వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. ఆ వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ఆ నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా కొనియాడే పడదామంతా కలిసి హల్లెలూయా ప్రభు నిన్ను కొనియాడే. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగే. వారికి వెలుగు కలిగే. ప్రభువా నీ వెలుగుంది నా జీవంబు జ్యోతివి నీవే. ఆ ప్రభువాని వెలుగొందితే జీవంబు జ్యోతివి నీవే. ప్రభువా నువ్వు కొనియాడే. హల్లెలూయా పాడు. హల్లెలూయా ప్రభు నిన్ను కొనియాడే. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. ఆ కష్టములన్నీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతుందు. నా జీవంబుదా
నీవే నీ కొరకు జీవింతును నా జీవం దాతవు నీవే ప్రభువా. హల్లెలూయా పాడే ప్రభు నిన్ను, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నీ కొనియాడేదా. హల్లెలూయా పాడే ప్రభు నిన్ను కొనియాడే, ప్రభు నిన్ను కొనియాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. నమ్మదగిన దేవా, ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవే, మా పరలోకపు తండ్రివి. వాగ్దానాలను ఇచ్చావు, వాటిని నెరవేర్చే దేవుడవు నీవు ప్రభా. ఎందరైతే నీ తట్టు చూస్తారో వారికి వెలుగును అందించే జ్యోతిర్మయుడవు నీవే. 14 దినాలు ఈ సంవత్సరంలో దాటి ముందుకు సాగాం. జీవితం కొన్నిసార్లు అలాగే కనిపిస్తుంది. దేవుడు నాకు తోడుగా లేడా, నా కష్టాలు తీరవా, నా సమస్యలకు పరిష్కారం దొరకదా అనే ఆలోచనలో ఎవరైనా ఈ మధ్యాహ్న కాలశంలో ఉంటే ఈ గడియలు మా అందరికీ అర్థవంతంగా ఫలవంతంగా నాయన నీవు కలగజేయమని ప్రార్థిస్తూ నీ దాసుని నన్ను పూర్తిగా మరుగున ఉంచమని యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా గొప్ప తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చుందాం. ఈ దినం మరో శ్రేష్టమైన పాఠాన్ని ప్రభు మనందరికీ నేర్పించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ దినం మనం న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయాన్ని ఈ దినం మనము అధ్యయనం చేసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనము చూసినట్లయితే ఈనాటి కాలం ఎలా ఉందో ఆనాటి కాలం కూడా అలాగే ఉంది. ఈనాటి కాలం ఎలా ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే, నేను ఏదైనా కరెక్ట్ అన్నాను అనుకోండి, అది అందరూ కూడా కరెక్టే అనుకుంటారు. లేకపోతే నీవేదైనా కరెక్ట్ అన్నావు అనుకో, అందరూ కరెక్ట్ అనాలి అని అనుకుంటాం. అంటే అందరూ చెప్పింది కరెక్టే అనే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. వీఆర్ లివింగ్ ఇన్ వెరీ బ్యాడ్ టైమ్స్. ఎవ్రీబడి ఫీల్స్ దట్ హీఈస్ రైట్. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో బాగానే ఉన్నాం, బాగానే జీవిస్తున్నాం, బాగానే నా జీవితం ఉంది అనుకునే కాలం. న్యాయాధిపతుల కాలం కూడా అలాంటి కాలమే. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 2 ప్రాముఖ్యమైన వచనాలు, ప్రాముఖ్యమైన కీ వర్సెస్ని న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఎవరికి వారే మరి కరెక్ట్ అనుకుంటున్నటువంటి కాలం అది. అదే అధ్యాయంలో అంటే న్యాయాధిపతుల గ్రంథంలో 21, 25 వచనాన్ని కూడా ఇదే మాటల్ని, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. పిల్లరా, ఒక తరము అప్పుడే
మోషే లాంటి ఘనులైన తరం, యెహోషువ లాంటి ఘనులైన తరం, కాలేబు లాంటి ఘనులైన తరము ఒకవైపున ఉన్నప్పటికీ ఇంకొక వైపున వెంటనే వారి తర్వాత వచ్చిన తరము మరి దేవుణ్ణి ఎరగని తరముగా, దేవుని త్రోవలను ఇష్టపడని తరముగా, దేవుని పద్ధతులను, దేవుని కట్టడలను ఆశపడని తరముగా మనము చూస్తున్నాం. 2వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కలుగజేసిన కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టినట్లుగా చూస్తున్నాం. పిల్లారా, అప్పటి వరకు ఒక తరం ఉంది దేవుణ్ణి ఎరిగిన తరము, అప్పటి వరకు ఒక తరం ఉంది ప్రార్థించే తరము, అప్పటి వరకు ఒక తరం ఉంది నీతి కార్యములను వెతికిన తరము. తదుపరి తరం ఎలాంటి తరం అంటే యెహోవాను ఎరగలేదు, ఆయన కార్యాలని కూడా ఎరగని మరో తరము మరి వెంటనే మనకు ఈ అధ్యాయంలో కనపడుతున్నాయి. మనం కూడా ఈ దినాలలో మొదటి తరము వారం ఇక్కడ కూర్చున్న పెద్దలైన మీరందరూ కూడా, స్త్రీ పురుషులందరూ కూడా మరుసటి తరం వస్తుంది. చిన్నవారు మనకంటే మన పిల్లలు వస్తున్నారు. అయితే వారు మనము పికప్ చేసినట్లుగా, మనం ముందుకు నడిచినట్లుగా నడవని మరి కాలంలోకి వస్తున్నారు. ఎందుకు సార్ అలా మన పిల్లలు దేవుని త్రోవను ప్రేమించలేకపోతున్నారు అంటే, ఉదాహరణకి ఇలా చెప్తా చూడండి. 10 ఆజ్ఞలను దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి, ఒక 7 ఆజ్ఞల్ని మనం పాటించామనుకోండి, 3 ఆజ్ఞల్ని పర్వాలేదులే అనుకుంటున్నాం అనుకోండి, మన పిల్లలు వేటిని పికప్ చేస్తారో తెలుసా? అగో డాడీ పలాంది చేయడం లేదు, అదిగో 2వది చేయడం లేదు, అదిగో 3వది చేయడం లేదని ఏవైతే మనము చేయడం లేదో వాటిని పికప్ చేసుకొని వారు మరింత భ్రష్టులైపోతున్నారు. మనమేమైతే చేస్తూ ఉన్నామో వాటిని వారు గమనించలేకపోతున్నారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద ఫస్ట్ జనరేషన్. మొదటి తరముతో వచ్చిన సమస్య ఏంటంటే, అన్ని 10 ఆజ్ఞలను పాటించాల్సిన మనము కొన్నే పాటించినందుకు మరుసటి తరము ఆ 3ని చేయని వాటిని పికప్ చేస్తున్నందుకు వారు మరింత భ్రష్టులై యెహోవానైనను యెహోవా కార్యాలనైనను మరి ఎరగని తరముగా ఉంటూ ఉన్నట్లు చూస్తున్నాం. దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ చాప్టర్స్. ఈ 2 అధ్యాయాల్లో నుంచి ఈ దినం పాఠాలని మనము చూద్దాం. మొదటి తరము ఘనమైన తరము, 2వ తరము పూర్తిగా ఘనహీనమైన తరముగా మలిచివేయబడానికి కారణం ఎవరంటే మొదటి తరమే. ఈ దినం మొదటి తరపు అనుభవాలని చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు కానానీయులతో యుద్ధము చేయుటకు ప్రార్థన చేయగా, న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి వచనములో మొదటి అధ్యాయంలో ఉన్న పదం ఏంటో తెలుసా? ప్రార్థించే ఒక గుంపును మనము చూస్తున్నాం పిల్లారా. These are men who are committed to ask the Lord, to seek the will of the Lord. దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాల్ని, దేవుని యొక్క పద్ధతులను వెతికే తరాన్ని మనము చూస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లారా, మీరందరూ కూడా ఈ ప్రార్థనకు చేరుకున్నారు. ప్రార్థనలో మనమందరం ఏకీభవించడానికి దేవుడు కృప చూపిస్తూ వస్తున్నాడు. ఈ మొదటి తరము విశ్వాసము కలిగిన తరము, ప్రార్థించే తరముగా ఉంటూ ఉన్నది. తదుపరి తరం ఇందాక మనం చదువుకున్నాం, యెహోవానైనను యెహోవా కార్యములనైనను ఎరగని తరం. చాలా కాలం క్రిందట రష్యా దేశంలో ఒక జంట దేవుడు వారికి ఒక భారాన్ని పుట్టించాడు. దక్షిణ భారతదేశంలోకి వారు రావాలని ఆశపడ్డారు. హైదరాబాద్కి రావాలని వారు ఆశపడ్డారు. వారు రష్యా దేశంలో ఉండేవారు. రష్యా దేశం నుంచి
వారు హైదరాబాద్కి విమానంలో రాలేదు, లేకపోతే సముద్ర ప్రయాణం చేసి వారు పడవెక్కి రాలేదు, నావెక్కి రాలేదు. కానీ రష్యా నుంచి హైదరాబాద్ పట్టణానికి కాలినడకన నడిచి వచ్చారు సేవ చేయడానికి కొరకు. మొదటి తరాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారు రష్యా నుంచి హైదరాబాద్కి రావాలి అంటే ఎంత కష్టమో మీరు ఊహించుకోండి. వారు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి రావడానికి 3 సంవత్సరాలు పట్టింది. 3 years it took for them to come by walking into హైదరాబాద్. హైదరాబాద్ పట్టణానికి వచ్చిన తర్వాత నిజాంని కలిశారు. అయ్యా, మేము పలానా నుంచి ఇక్కడికి వచ్చాము అంటే, ఇదిగో ఒక జనగాం ఉంది, ఆ జనగాంకి పోయి మీరు అక్కడ పేదవారికి సహాయం చేసుకోపోండి అని పంపించాడు. అప్పుడప్పుడు నిజాం దగ్గరికి వచ్చినప్పుడు నిజాం ఒకరోజు ఆయన చూపించాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని. చూపించి, ఇదిగో నేను రాకుమారుల కొరకు, మంత్రుల కొరకు, ప్రధాన మంత్రుల కొరకు, వారి పిల్లల కొరకు స్కూల్ని కట్టిస్తున్నా అని చెప్పాడట. అయితే ఆ మిషనరీ జనగానికి వెళ్ళి, ఇదిగో ఘనులైనట్టి వారి కొరకు, రాజుల కొరకు కడుతుంటే నేను పేదల కొరకు ఎందుకు కట్టకూడదని జనగాంలో ఒక ఇన్స్టిట్యూషన్ని కట్టాడు. పిల్లల కొరకు ఒక స్కూల్ని నిర్మాణం చేశాడు. ఆయన అక్కడ కట్టిన తర్వాత ఆ యొక్క స్కూల్ని మరి ఎంతో వైభోగంగా, రాజులు కూర్చొని చదువుకునేంత వైభోగంగా మరి కట్టి అన్నాడు, ఇక్కడ రాజులు కాదు చదివేవాడు, పేదవాడు ఇక్కడికి వచ్చి చదవాలి. నిజాం రాజుల కొరకు కడితే నేను పేదవారి కొరకు కడతా అని కట్టాడు. మొదటి తరములో ఒక భారముతో, బాధ్యతతో ఒక పని చేసిన విధానాల్ని మనము చూస్తున్నాం. ఆయన ఆ ప్రాంతంలో మరి 75 ఎకరాల భూమిని సంపాదించాడు. ఆయన 75 ఎకరాలని సంపాదించి ఇది దేవుని పని కొరకు, దేవుని కర్తవ్యం కొరకు అని భారంతో ఆయన ఆ స్కూల్కి ప్రిన్స్టన్, ఆయన కుమార్తె చచ్చిపోయినప్పుడు ఆమె యొక్క పేరుని ఆ యొక్క స్కూల్కి పెట్టి ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ అనే పేరు పెట్టాడు దానికి. పిల్లారా, ఎన్నో తరాలు గతించాయి. ఇప్పుడు మీరు ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్లోకి అడుగుపెట్టి, వావ్ ఎంత పెద్దగా కట్టాడు స్కూల్ని అని మీరు చూసి మొట్టమొదటిగా హాల్లోకి అడుగు పెట్టగానే ఏం కనబడుతుందో తెలుసా? వినాయకుని బొమ్మ కనబడుతుంది. 75 ఎకరాలు, ఇప్పుడు 6 ఎకరాలు మాత్రమే మిగిలింది. తక్కిందంతా కూడా మనం తినేసాం. మొదటి తరము, రెండవ తరం గమనించండి. ఎవరు ఈ రెండో తరాన్ని పాడు చేశారు? ఎవరు ఈ రెండో తరానికి కారకులెవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి తరము రెండో తరానికి సరిగా చెప్పలేకపోయింది. మొదటి తరము రెండవ తరానికి ప్రార్థన నేర్పించలేకపోయింది. మొదటి తరము రెండో తరానికి విశ్వాసాన్ని నేర్పించలేకపోయింది. మొదటి తరము రెండో తరానికి పరిశుద్ధతను నేర్పించలేకపోయింది. మోసే ముఖాముఖిగా దేవుణ్ణి చూసినటువంటి వ్యక్తి. అలాంటి అనుభవాల గుండా మరి ఆనాడు ఈనాడు కూడా ఉంటున్నటువంటి కాలంలో లెట్ us become or let us challenge our lives to be sincere and to be honest in prayer. ప్రార్థనలో మనము బలమైన, శక్తివంతమైన సంఘముగా మనమందరం ముందుకు కొనసాగాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. పిల్లారా, ఆ మొదటి తరము చేసినటువంటి మరి ప్రాబ్లమ్స్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తాను. తర్వాత రెండో తరంతో మనం ఎలా కొలాబరేట్ అయి పని చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడతాను. మొట్టమొదటి తరం చేసినటువంటి పొరపాటు మీకు జ్ఞాపకం చేస్తా. మీ అందరికీ వచనం బాగా తెలుసు. గుణవతి అయిన భార్య దొరుకుట, అది మీ అందరికి బాగా తెలుసు కదా. వెరీ నైస్. గుణవతి అయిన భార్య దొరకడము కష్టమా సులువా? చెప్పండి. కష్టమేంటరా? స్త్రీలని మీరే కష్టపడితే పురుషులు ఏమనాలి? ఓకే, అమలు ఒకసారి చేద్దాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? ఇంతకీ అసలు ఉండరని అర్థమా,
ఉంటానని అర్థమా? గట్టి చెప్పాల. ఉంటారు కానీ తక్కువ. బాగుంది అది. ఓకే. అరుదు అంటే అర్థం ఏంటంటే 1000 మందిలో ఒక్కరు, 10,000 మందిలో ఒక్కరు అని అర్థం. అరుదుగా దొరుకుతారు. ఎందుకు సార్ అలా అరుదుగా ఉంటారు అంటే పదాన్ని చూడండి. గుణవతి అంటే అర్థం ఏంటి? ఒక గుణం కలిగింది అని అర్థమా? చెప్పండి, గట్టి చెప్పాలి. అనేక గణాలు కలిగిన స్త్రీ దొరకడం కష్టం అని అర్థం. సో ఇప్పుడు ఈ అనేక గుణగణాలని గురించి ఆలోచన చేద్దాం. దేవుడు ప్రతి వ్యక్తికి ఒక గుణాన్ని నేర్పిస్తాడు. ఎవ్రీ పర్సన్కి, పురుషుడు కానీ స్త్రీ కానీ ఒక గుణాన్ని నేర్పిస్తాడు. వెంటనే మనం దాన్ని పికప్ చేసి విధేయత చూపించాలి. ఎప్పుడైతే విధేయత చూపిస్తామో రెండో గుణ లక్షణాన్ని దేవుడు మనకి అందిస్తాడు. దాన్ని కూడా పికప్ చేసి వెంటనే దాన్ని ఆచరణలో పెట్టాలి. పెట్టగానే మూడవ గుణ లక్షణాన్ని నేర్పిస్తాడు. అంటే అలా మనము దేవుని మాటకు విధేయత చూపిస్తూ వెళ్తూ ఉంటే దేవుడు ఒక గుణం తర్వాత ఇంకొక గుణం, ఒక గుణం తర్వాత ఇంకొక గుణం, ఒక గుణం తర్వాత ఇంకొక గుణాన్ని నేర్పిస్తాడు. అలాంటి వారు గుణవతి అయిన స్త్రీలుగా, పురుషులుగా తయారవుతారు అని అర్థం. చాలా సింపుల్గా అర్థం కావడం కొరకు చెప్తా చూడండి. క్లాస్ 1లో చదువుతున్నాం అనుకోండి, చక్కగా చదివితే మనం ఏమవుతాం చెప్పండి? రెండో క్లాస్కి ప్రమోట్ అవుతాం. రెండో క్లాస్లో కూడా బాగా చదువుకున్నాం అనుకోండి, ఎందులోకి ప్రమోట్ అవుతాం? 3వ తరగతి ప్రమోట్ అవుతాం. అలాగే ఒక గుణ లక్షణాన్ని నేర్చుకుంటూ ఉండాలి. కానీ నాటి కాలాన్ని చూసినట్టయితే సంఘానికి వస్తాం, వాక్యాన్ని వింటాం, ఇక్కడే గేట్ లోపలనే వదిలేసి వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే ఒక గుణ లక్షణాన్ని కూడా నేర్చుకోము. We will not learn anything and we will leave everything here and we will go empty handed. కనుక అలాంటి జీవితం జీవించినట్లయితే గుణ లక్షణాలు మన జీవితంలో డెవలప్ కావు. ఈవేళ ప్రియులారా, క్రైస్తవ సమాజంగా మనమందరం కూడా పార్షల్గా దేవుని మాటలకు విధేయత చూపిస్తున్నాం. పార్షల్ అంటే కొంతవరకు విధేయత చూపిస్తాం, కొంతవరకు సైతాన్తో కలిసిపోతూ ఉంటాం. అలా ఉన్నట్లయితే ఒక భక్తుడు ఇలా అన్నాడు, పార్షల్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఒబీడియన్స్ అని అన్నాడు. అసలు విధేయతే కాదు అని అన్నాడు. నేను ఇన్ని పనులు చేస్తున్నా, దేవునికి చాలా ఇష్టమైన బిడ్డను అంటే కుదరదు. నీవు చేయాల్సిన 10 పనులు చేసినప్పుడే నీవు పూర్తిగా దేవుని మాటకు విధేయత చూపించిన వాడు. ఒకవేళ అలా నీవు జీవించినట్లయితే నీవు అసలు విధేయతనే చూపించడానికి ఇష్టపడని వాడవు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈవేళ ఈ మధ్యాహ్న కాలశంలో ప్రభు మనల్ని అందరినీ కూడా అడుగుతున్నాడు, ఏమని? నా కుమారుడా, నా కుమార్తె, పూర్తిగా నా మాట వింటున్నావా? పూర్తిగా నాకు విధేయత చూపిస్తున్నావా? ఎందుకు మొదటి తరము రెండో తరానికి మాదిరికరంగా లేకపోయారో తెలుసా? పూర్తిగా విధేయత చూపించలేకపోయాం మనం. ఎప్పుడైతే తండ్రిగా, ఎప్పుడైతే తల్లిగా నీవు పూర్తిగా దేవునికి విధేయత చూపిస్తావో నీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా? నీ భార్య నిన్ను చూసి వావ్ అంటుంది. నీ భర్త నిన్ను చూసి నా భార్య చాలా చక్కనిది అంటారు. మన పిల్లలు మనల్ని చూసి ధన్యురాలు అంటారు. ఈవేళ మొదటి తరం యొక్క ప్రాబ్లం ఏంటంటే పార్షల్ ఒబీడియన్స్. వి విల్ ఒబే ద లార్డ్ పార్షలీ. గుడిలో ఉన్నంతసేపు గుడి, దేవుడు, ఇంటికి పో అనే సినిమా. గుడిలో ఉన్నంతసేపు హల్లెలూయా అంటాం, తర్వాత ఇంటికి పోయినాక బూతులు మాట్లాడతాం. ఇక్కడ ఉన్నంతసేపు స్తోత్రబలి అంటాం, బయటికి పోయినాక బాహుబలి అంటాం మనం. అది మన పరిస్థితి. ఈవేళ పిల్లరా, ఈ పార్షల్ ఒబీడియన్స్లోంచి మనం బయటికి రావాలి. ఈ పార్షల్ ఒబీడియన్స్ చాలా ప్రాముఖ్యమైనది. మొదటి అధ్యాయంలోకి రండి. దేవుడు యూదా గోత్రాన్ని పని చేయమని చెప్పినప్పుడు యూదా గోత్రము దేవుని మాట విని ఎలా చేసిందో చూద్దాం. 4వ వచనాన్ని చూద్దాం. మొదటి అధ్యాయం 4వ వచనం చూద్దాం. కానానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా
దేవుడు అన్నాడు, యూదా గోత్రం వెళ్ళండి, యుద్ధానికి నేను మీకు తోడుగా ఉంటా, మీరు బయలుదేరండి, నేను మీకు తోడుగా ఉంటా అని చెప్పాడు. బయలుదేరారు. ఉమ్. ఆ. ఆ. 10,000 మందిని హతము చేసి. బాగుందా బాలేదా? బాగుంది. కానానీయులను పెరిజ్జీలను హతము చేసిరి. చాలండి. పిల్లారా, ఇక్కడ యూదా గోత్రికులు దేవుని పనిని జాగ్రత్తగా చేస్తున్నారా? చేస్తున్నారు. దేవుడు అన్నాడు యుద్ధానికి వెళ్ళండి అన్నాడు. యుద్ధానికి వెళ్ళారు, విజయాన్ని సాధించారు, శత్రువుని పట్టుకున్నారు, హతమార్చారు. బాగుంది. కానీ పార్షల్ ఒబీడియన్స్ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. వాట్ ఈస్ ద పార్షల్ ఒబీడియన్స్ దట్ దే డిడ్? దేవుడు అన్నాడు, రాజుల్ని దొరికినట్లు చంపారేయాలి, ఎవరిని ఇక్కడ ఉండనియొద్దు. ఎందుకంటే మెల్లగా వారు మీకు ఎంటైజ్ చేస్తారు, వారి విగ్రహాలు చూపిస్తారు, వారి యొక్క మురుకులను జంతికలను చూపిస్తారు, తినండి అని చెప్తారు, వారి విగ్రహాలని పెడతారు. దాని తర్వాత మీకు లేనిపోనివన్నీ నేర్పిస్తారు, మీ ప్రక్కనే భల్లెలాగా ఉంటారు, మీకు అన్య పద్ధతులు నేర్పిస్తారు. కనుక టోటలీ వైప్ దెమ్ ఆఫ్ అని అన్నాడు. కానీ యూదా గోత్రం ఏం చేసింది? సగమే మాట విన్నది. ఏం కోసేయాలి? పీకలు కోసేయాలి. కానీ ఏం కోసారు? బొటన వేళ్ళు మాత్రమే కోసారు. దట్స్ అ సాడ్ పార్ట్. ఈవేళ ప్రియ సంగమా, మా డాడీ మంచి విశ్వాసి అంటారు పిల్లలు, కానీ దేవుని దృష్టికి వారు సగమే మరి విధేయత కలిగినటువంటి వారు. దేవుడు ఆ సగం విధేయతను బట్టి ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. 2వ అధ్యాయంలోకి రండి. దేవుని దూత వచ్చి చెప్పిన మాటలను చూద్దాం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చెను, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి మీతో చేసిన నిబంధనను నేనెన్నడును మీరను. ఎంత చక్కని మాట! మీరను. ఐ విల్ నెవర్ ఫర్గెట్ మై ప్రామిస్. నేను అబ్రహామా, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని నేను ఎప్పుడు మీరను. నేను మీతో ఉంటాను అన్నాను, ఉన్నాను. మీకు విజయాన్ని ఇస్తానన్నాను, విజయాన్ని ఇస్తాను. మీ యుద్ధాలకు ముందుగా నేనే యుద్ధం చేస్తాను అన్నారు, నేనే చేస్తాను. తర్వాత మీకు ఏం చెప్పాను? అందరినీ హతమార్చమన్నాను, మీరు హతమార్చలేదు. నేను మాత్రము నా నిబంధనను మీరలేదు. తర్వాత వచ్చిన చూద్దాం. మీరు ఈ దేశ నివాసులతో చేసుకొనకూడదు, ఆజ్ఞ ఇచ్చి తిని కానీ మీరు నా మాటలు వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? చాలండి, మీరు నా మాట వినలేదు. చాలా క్లియర్ స్టేట్మెంట్. 7 పాటించినాం కదా సార్, 3 పర్వాలేదు కదా అనొచ్చు కదా అంటలేడు దేవుడు. మీరు నా మాట వినలేదు. యు హావ్ నాట్ లిసన్ టు మై వర్డ్స్. పిల్లారా, దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన నెరవేరుస్తలేడేంటి అని అనుకోవచ్చు. మనం ఆయన మాట వింటలేము. విన్నట్లుగా మనం అనుకుంటున్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనుకుంటున్నాం. ఆయన ఉన్నాడు తోడుగా. ఒక భూమి పైన పూర్తి ఆ యొక్క కాంక్వెస్ట్ లేకపోతే అధికారం వచ్చినప్పటికీ
పూర్తి పట్టు ఇంకా యూదులకు దొరకలేదు. భూమిని అంతటినీ వారు ఆక్రమించుకున్నప్పటికీ పూర్తిగా దేశాన్ని స్వాధీనపరచుకోలేకపోయారు. ఫుల్ కాంక్వెస్ట్ కలగలేదు వారికి. చూడండి, ఇదే అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే మొదటి అధ్యాయము 19వ వచనం చదువుదాం. చాప్టర్ 1 verse 19. ఏంటంట? యెహోవా యూదా వంశస్థులకు తోడైనందున వారు ఏంటంట? కంట్రోల్ వచ్చింది వారికి, స్వాధీనపరచుకునేది. అయితే అదేంటి? కొంచెం స్వాధీనపరుచుకున్నారు, వెళ్ళగొట్టలేకపోయారు. అదేంటి? రెండు మాటలు ఉన్నాయి. దేవుడు తోడుగా ఉంటే మనం ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. ఎన్ని రథాలంటే ఇక్కడ ఇనుప రథాలు ఎన్ని ఉన్నాయి? ఎన్నని చెప్పలే కదా. ఈ ఇనుప రథాలు ఉన్నాయి కదా సార్, అందుకని వెళ్ళగొట్టలేకపోయాం అంటామా? 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి దెబోరా అనే స్త్రీ 900 రథాలను కూడా ఓడించగలిగిన స్థాయికి చేరుకుందన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 4th చాప్టర్లోకి మనం వచ్చినట్లయితే ఆ మాటను మనం చూడవచ్చు. 12వ వచనం చదువుదాం. ఆ 900 ఇనుప రథాలని ఎవరు ఓడగొట్టారు? ఒక ఆడ ప్రవక్తని స్త్రీ దెబోరా ఎదిరించగలిగింది. పిల్లారా, ఈవేళ మనం జ్ఞాపకం చేసుకున్నాం, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ టోటల్ ఒబీడియన్స్. సంపూర్ణమైన విధేయత చూడాలని ఆశపడుతున్నాడు. ఒక్క నిలబడితే చాలు దేవుని కొరకు పూర్తిగా మాట వినేవాడు. ఒక్క వ్యక్తి దేవుని కొరకు నడుము కట్టుకునే వ్యక్తి ఉంటే చాలు. పిల్లారా, దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. ఒక్కడు మోషే నిలబడ్డాడు, 2 మిలియన్ల మంది నడిపించాడు. ఒక్కడు యెహోషువ నిలబడగలిగాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నాడు. దేవుడు గొప్ప కార్యాలని 30 మంది రాజులను ఓడగట్టగలిగాడు. పిల్లారా, ఇదేనా? గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ టోటల్ ఒబీడియన్స్, నాట్ పార్షియల్ ఒబీడియన్స్. ఈ అధ్యాయంలో 7 సార్లు మీరు నా మాట వినలేదు వినలేదు వినలేదనే 7 పర్యాయాలు దేవుడు వాపోయిన అనుభవాలను చూద్దాం. ఆ వచనాలు మీకు చూపించాలని ఆశిస్తున్నాను. చదివినప్పుడు మనకు అర్థం కాదు. మొదటి అధ్యాయము 21వ వచనం చదువుదాం. 7 times the word repeats again and again. వారు వెళ్ళగొట్టలేదు అనే పదాన్ని చూస్తున్నాం. చదువుదాం 21వ వచనం. యెరూషలేములో నివసించు యెబూసీలను బెన్యామీనులు వెళ్ళగొట్టలేదు. వెళ్ళగొట్టుమని చెప్తే వెళ్ళగొట్టలేదు. 27వ వచనం. స్వాధీనపరచుకొనలేదు. ఎలైనగా కానానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉన్నారు. 28వ వచనం. కానీ బొత్తిగా వెళ్ళగొట్టలేదు. 29వ వచనం. వెళ్ళగొట్టలేదు. వెళ్ళగొట్టలేదు. కానానీయులు 32వ వచనం చదవండి. వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తానీయులు
ఉమ్, ఉమ్, బెల్లగొట్టలేదు. కానీ ఉమ్, 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 ఉమ్. చాలండి, 7 పర్యాయాలు ఇదే పదం, బెల్లగొట్టలేదు, బెల్లగొట్టలేదు, బెల్లగొట్టలేదు. వై డిడ్ గాడ్ రైట్ దోస్ వర్డ్స్? ఎందుకు దేవుడు ఆ మాటలు రాయించాలని ఆశపడ్డాడు? మీరు సగమే నన్ను వెంబడించారు, పూర్తిగా నన్ను వెంబడించలేకపోయారని తెలియజేయడానికే మన కొరకు రాసి పెట్టాడు. ఈవేళ పిల్లారా, నంబర్ 1, మనమందరం కూడా మొదటి తరము పూర్తిగా దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. 100%. పాత నిబంధన కొత్త నిబంధనలో ఈ మాటలు మనకు కనబడతాయి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. ఫుల్గా ప్రేమించాలి, సగం కాదు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చూడండి నా మాటలన్నీ విన్నవాడు. ఇది మన సంఘం కూడా దేవుని మాటలన్నీ వినాలి పిల్లారా. సగము వినే విశ్వాసిగా ఉండకూడదు. సగము అనేది చాలా డేంజరస్ దేవుని దగ్గర. దేవునికి ఏం పని చేసినా ఫుల్గా చేయాలి. రాజు మాట మనం ఎలా వింటామో, ఒకవేళ వినకపోతే తలెట్ట తీసేస్తాడు, అలాగే దేవుని మాటను కూడా పూర్తిగా వినాలి. లేకపోతే మన తల పోయినంత పని అయిపోతుంది. మనకి ఎలాంటి ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, దుఃఖము, వేదన ఉంటుంది. ఎప్పుడైతే మనము సగం పాటించామో మన పిల్లలు పాటించని వాటిని పికప్ చేస్తారు. నీవు అప్పుడప్పుడు ప్రార్థన చేసి, అప్పుడప్పుడు బైబిల్ చదివి, అప్పుడప్పుడు గుడికి పోయి, అప్పుడప్పుడు భక్తి నేర్చుకున్నట్లయితే మన పిల్లలు ఏం చేస్తారో చూడండి. 2వ అధ్యాయంలోకి రండి, 12వ వచనం చదువుదాం. సెకండ్ జనరేషన్ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? తమ చుట్టూనున్న 2వ తరం వారు చేసిన పనులు ఇవి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, దోచుకొని వారి చేతికి వారిని అప్పగించను. వారు ఇశ్రాయేలును దోచుకొనిరి, అప్పగించను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. ఒక గొప్ప విషయం ఏంటి తెలుసా? మొదటి వారేమో సగమే విన్నారు, 2వ వారు అసలే వినలేదు. గొప్ప విషయం ఏంటి తెలుసా? చాలా గుర్తుంచుకోండి మాట. మొదటి వారికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టాడు, 2వ తరానికి కూడా తను ఇచ్చిన వాగ్దానం నిలబెట్టాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. సగం చేసినోనికి కృప ఇచ్చాడు, ఫుల్గా మాట వినోనికి కూడా కృప ఇచ్చాడు. చూడండి, ఇదే అధ్యాయాల కిందికి వస్తే 16వ వచనంలోకి రండి. ఆ కాలంలోనే యెహోవా ఎందుకు పుట్టించాలి? చంపేయచ్చు కదా అందరినీ, ఎందుకు పుట్టించాలి? ఆ కాలములో యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను. ఎందుకు పుట్టించను? చదవండి. అపవాది చేతిలో నుండి వారిని రక్షించడానికి. చాలండి, రక్షించడానికి న్యాయాధిపతులను దేవుడు అందించాడు. 2 people, first generation and second generations, both of them got the grace of God. దేవుని కృప పొందుకున్నారు. ఈవేళ ప్రియులారా, మనమే కూడా దేవుని కృప చాలా ఉంది. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. తెలుసో తెలియకనో మనం ఎన్నోసారి పొరపాటులో ఉంటూ ఉంటాం. అరే, నాకు తెలిసి ఉంటే ఎంత బాగుండు, నేను అన్ని పాఠాలు వినేదాన్ని కదా, ఇంత సీరియస్గా నాకు తెలియకపోయింది అని నీకు ఒకవేళ ఇక్కడ అనిపిస్తే పర్లేదు, నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఇప్పటికైనా ఇప్పుడైనా నీకున్న అనుభవాలను నీ పిల్లలకు నేర్పించాలి.
నీవు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవాల్ని పిల్లలకు చూపించాలి. ఇప్పటికైనా నీవు నేర్చుకున్న విషయాల్ని పిల్లలతో మాట్లాడాలి. మోషే జ్ఞాపకం చేశాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీ పిల్లలకు చేతికి కట్టాలి, బాసింగములుగా వారికి తొడిగింపజేయాలి. వారు పడుకుంటున్నప్పుడు మాట్లాడాలి, వారు నడుస్తున్నప్పుడు మాట్లాడాలి, కూర్చున్నప్పుడు మాట్లాడాలి, వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మాట్లాడుతూ నీ పిల్లలకు దేవుని సంగతులను జ్ఞాపకం చేయాలి. ఈ తరాన్ని చూడండి, ఫాదర్ డజంట్ హ్యావ్ ఎనీ టైం, మదర్ డజంట్ హ్యావ్ ఎనీ టైం. తండ్రికి సమయం లేదు, తల్లకు సమయం లేదు. పిల్లలతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే గొప్ప. 5 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు మాట్లాడడానికి సమయం లేదే. వాళ్ళెట్లా దేవుణ్ణి జాగ్రత్తగా ప్రేమిస్తారు? నేను చెప్పమని చెప్పాడు కదా దేవుడు. స్పెండ్ టైం, షేర్ ఆల్ ద థింగ్స్ విత్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలతో నువ్వు చాలా చక్కగా మాట్లాడాలి. ఈవేళ మన పిల్లలతో ఎలా మాట్లాడాలి నువ్వు? ఇదే భాగంలో అన్నీ రాసి పెట్టాడు, మనం చూసుకోం. అటు ఇటు తిరిగేస్తే మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలోకి రండి. ఇక్కడ ఒక మొదటి టైమర్ ఉన్నాడు, ఆయన పేరు కాలేబ్. ఏం పేరు? కాలేబ్. కాలేబ్ మీ అందరికి తెలుసు. ఎవరు కాలేబు? యెహోషువ, కాలేబులు ఇద్దరే నమ్మదగిన వారు దేవునికి. ఓకే, కాలేబు తన కుమార్తెతో ఎన్నో విషయాలు మాట్లాడాడు. కాలేబు యొక్క కుమార్తె పేరు అక్సా. ఆమెతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన అనుభవాలు జ్ఞాపకం చేసేవాడు. ఏ రీతిగా ఆ యోర్దాను నది దాటి ఆవలికి వెళ్ళి ఆ యోర్దానును చూసి అందులో ఉన్న ఆ జానుభావులను, అందులో ఉన్నటిని ద్రాక్ష పండ్లను, అక్కడ ఉన్నటిని పరిస్థితులన్నీ చూసి వచ్చి విజయవంతులైన తర్వాత ఖచ్చితంగా తన భార్యకు, తన అక్సకు మరి ఖచ్చితంగా చెప్పి ఉండొచ్చు. హీ మైట్ హ్యావ్ షేర్డ్ ఆల్ దోస్ ఎక్స్పీరియన్సెస్. అక్స ప్రతిరోజు రాత్రి వాళ్ళ డాడీ దగ్గర పడుకున్నప్పుడు, డాడీ మళ్ళీ ఒకసారి ఆ కథ చెప్పవా అని అడిగిండొచ్చు, నాకు తెలియదు. అలాంటి ఎన్నో అనుభవాలు కాలేబు కలిగి ఉండొచ్చు. పిల్లారా, కాలేబు యొక్క విశ్వాసాన్ని నేర్చుకుంది, కాలేబు యొక్క ప్రార్థన నేర్చుకుంది, కాలేబు యొక్క భక్తిని నేర్చుకుంది, కాలేబు యొక్క ప్రార్థన అనుభవాలు నేర్చుకుంది, కాలేబు యొక్క అన్ని రకాల అనుభవాలు నేర్చుకున్న అక్స యోగ్యురాలిగా మరి ఆమె ఉండడం మనము చూస్తా ఉన్నాం. అలాంటి అనుభవాల్లో ఉన్న ఒక అనుభవాన్ని ఈవేళ మనము జ్ఞాపకం చేసుకుందాం. చదుదాం, 12వ వచనం చదుదాం. మొదటి అధ్యాయం. కాలేబు యూదా గోత్రము కాలేబు కనుక ఆయన ఇనిషియేట్ తీసుకొని ఆయనకున్న పిల్లలందరితో చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆ కొల్లగొట్టేవానికి నా కుమార్తెను అక్సనిచ్చి పెండ్లి చేసేదను అని చెప్పగా. చాలండి, ఇక్కడ కాలేబు తన నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తున్నాడంటే, యుద్ధ రంగములో మీరు పొండ్రా, యుద్ధాన్ని నేర్చుకోండి. యుద్ధంలో ఇన్వాల్వ్ చేశాడు కాలేబు. ఈవేళ మనము మన పిల్లలకు నేర్పించాల్సిన మొదటి పాఠం ఏంటంటే, ఇన్వాల్వ్ యువర్ చిల్డ్రన్ ఇంటూ ద భక్తి కలిగిన అనుభవాల్లోకి నీ పిల్లల్ని ముంచాలి. భక్తి కలిగినటువంటి అనుభవాల్లోకి నీ పిల్లల్ని నడిపించాలి, ప్రార్థనలోకి నడిపించాలి, వాక్య ధ్యానంలోకి నడిపించాలి, దేవుని వాక్యం చదువుకోవడానికి నేర్పించాలి. మారవాడోడిని చూడండి, వాడు 10వ తరగతి కాగానే, ఇంటర్మీడియట్ కాగానే గల్లా మీద కూర్చోబెడతాడు వాడిని. ఎందుకు? ఇన్వాల్వ్ కావాలి. నా కొడుకు కూడా ఇదే వ్యాపారాన్ని కంటిన్యూ చేయాలి, పైసల్ని ఎట్లా డబుల్ చేయాలో నేర్చుకోవాలి, వాడు ఎట్లా రూపాయికి రూపాయి అభివృద్ధి చేయాలి, ఎట్లా ఫిక్స్ చేసిన ప్రైస్ని ₹1 కూడా తగ్గించడానికి వీల్లేదు. ఇన్వాల్వ్ కావాలి. దేవుని పరిచర్లో నీ పిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నారా? నీ పిల్లలు దేవుని యొక్క పరిచర్లో నిమగ్నమై ఉంటున్నారా? కాలేబు అక్సాకు నేర్పించిన పాఠాల్ని మనము చూడగలుగుతా ఉన్నాం. కాలేబు తన కుమార్తె అయిన అక్సాకు నేర్పించడమే కాదు,
ఆ యూదా గోత్రములో ఉన్న వారందరికి చెప్తున్నారు, మేము వెళ్ళాం రా ఎరికో పట్టణాన్ని జయించడానికి, మీరు వెళ్ళండి. ఎవడు మీలో మనగాడో చూస్తా, ఎవడు ముందు పరిగెత్తి ఈ పట్టణాన్ని పట్టుకుంటాడో చూస్తా, ఎవడు మొదట ఖడ్గానికి రక్తాన్ని అంటించుకొని తిరిగి వస్తాడో చూస్తా, ఎవడు పైకెక్కి జెండా పెడతాడో నేను చూస్తా, ఎవడు ఎంతమంది తలల్ని పట్టుకుంటాడో నేను చూస్తా. ఇన్వాల్వ్ యువర్ చిల్డ్రన్ ఇన్ టు దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్. పిల్లారా, మన పిల్లల్ని మనం డాక్టర్లు అయితే డాక్టర్లుగా కావాలని ఆశపడతాం, మనం ఇంజనీర్లు అయితే మనం ఇంజనీర్లు కావాలని ఆశపడతాం, మనం మంచి వ్యాపారవేత్తలం అయితే ఎంటర్ప్రెన్యూర్స్ అయితే ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని ఆశపడతాం. నీవు క్రైస్తవుడైనందుకు ఆ క్రైస్తత్వాన్ని బట్టి సిగ్గుపడుతున్నావా, లేకపోతే నీ పిల్లల్ని అందులో ఇన్వాల్వ్ చేస్తున్నావా? మా పిల్లలు రారండి, మా పిల్లలు వైట్ కాలర్ అండి, మేమంటే ఏదో కార్పెట్లు వేస్తాం, కుర్చీలు వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. మా పిల్లలు రారు సార్, ఇన్వాల్వ్ కారు. ఈవేళ రెండవ తరము పడైపోకుండా ఉండడానికి, రెండవ తరం చెడిపోకుండా ఉండడానికి, రెండవ ఆ యొక్క తరము పరిచర్యలో నిమగ్నమై ఫిక్స్ అయి ఉండడానికి తల్లిదండ్రులుగా చేయాల్సిన మొట్టమొదటి పని, ఇన్వాల్వ్ యువర్ చిల్డ్రన్ into the church activity. సంఘ పరిచర్లోకి రావాలి. వారు చీపురు పట్టుకోవాలి, సాఫ్ట్వేర్ కావచ్చు, వారు ₹1,50,000 సంపాదించవచ్చు, వారు కార్పెట్లు పట్టుకోవాలి, దేవుని పరిచర్లో ఇన్వాల్వ్ కావాలి. ఎందుకు? ఆ రెండవ తరం యెహోవానైనను యెహోవా చేసిన కార్యాలు ఎరగకపోయారో తెలుసా? they didn't involve themselves into the ministry. ఈవేళ ప్రియ సంఘమా, మనమందరం కూడా మనం ఇన్వాల్వ్ కావాలి, మన పిల్లలు కూడా పరిచర్లో ఇన్వాల్వ్ కావాలి. తర్వాత చదవండి, 13వ వచనంలో చదువుదాం. కాలేబు తమ్ముడైన కనూజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక అక్సాను అతనికి ఇచ్చి పెండ్లి చేసెను. చాలండి, ఎంత చక్కని మాట. కాలేబు మరి తన దగ్గర ఉన్నటువంటి వారికి రివార్డ్స్ ఇచ్చాడు. మీరు విజయవంతుడవైనావు గనక అని ప్రోత్సహించి వాణ్ణి ముందుకు తీసుకుపోయాడు. వెన్ యూ ఇన్వాల్వ్ ఎ పర్సన్, రివార్డ్ హిమ్. ఈ మధ్యకాలం మా చర్చ్లో యవనస్తులందరికీ కూడా బహుమానాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, రోజు టైంకి వచ్చి మ్యూజిక్ కొట్టినందుకు వారికి బహుమానాలు ఇచ్చారు. అంటే పాస్టర్ 9:30కు వచ్చిందంటే వాళ్ళు 5 నిమిషాలు ముందు ఉండాలా. ఎవరు? కీ అని రెడీగా ఉండాలా, కీస్ అని రెడీగా ఉండాలా. దానికంటే ముందు 5 నిమిషాలు కీబోర్డ్ వాళ్ళు రెడీగా, ఇది ఏమంటారు, సౌండ్ సిస్టమ్ వాళ్ళు రెడీగా ఉండాలి. అన్ని పాస్టర్కి మైకులు పెట్టి చెక్ అనేటట్లు ఉండాలి. 9:30 కంటే ముందు ఉండాలి. వాళ్ళకంటే అందంగా తయారై చక్కగా చీరలు బీరలు కట్టుకొని క్వాయర్ వాళ్ళు తయారై ఉండాలి. ఓకే, మీరు అందరూ కట్టుకోవాలి చెప్తున్నారు. పిల్లారా, వారందరికీ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. దే ఫెల్ వెరీ హ్యాపీ. ఎస్, వీ గాట్ ఎ రివార్డ్ ఫర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద చర్చ్. పిల్లారా, మనమందరం కూడా మన పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడమే కాదు, you need to reward them. A reward. God has given Othniel a great reward. మనిషిగా కాలేబు తన కూతుర్ని, ఒక అందమైన కూతుర్ని, అద్భుతమైన కూతుర్ని, విశ్వాసం కలిగిన కూతుర్ని, ప్రార్థన వరం కలిగిన కూతుర్ని ఒత్నీయేలుకి బహుమానం ఇస్తే, దేవుడైతే ఒత్నీయేలుని ఇశ్రాయేలు 12 గోత్రాల పైన ఏం చేశాడు? న్యాయాధిపతిగా నిలబెట్టాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట. ఈవేళ గుర్తుంచుకుందాం పిల్లారా, రెండవ తరానికి మనం చేయాల్సిన విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నాను. వారిని ఇన్వాల్వ్ చేయండి. మేమేమో ప్రార్థన చేస్తాం సార్, మేమే పాటలు పాడతాం సార్ అనొద్దు. పెద్దలు చిన్నపిల్లల్ని ప్రార్థన చేయనియాలి, చిన్నపిల్లల్ని వాక్యం చదవనియాలి, చిన్నపిల్లల్ని వేరే దాంట్లో ఇన్వాల్వ్ కానివ్వాలి. గెట్ దోస్ పీపుల్ ఆల్సో ఇన్వాల్వ్డ్
ఇంటు ద మినిస్ట్రీ. పరిచర్యలోకి వారు వెళ్ళడానికి ముందుకు నడపాలి. ఎంతోమంది మిషనరీ పిల్లల్ని మనము చూసినట్లయితే ఒక కుటుంబంలో 7 అన్నదమ్ములు ఉన్నారు. 7 అన్నదమ్ములకు ఆ క్యానిబల్స్ దగ్గర కంటే నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి మరి పరిచయం చేశారు. ఓటమి వెళ్ళినప్పుడు వాడిని తినేసిండ్రు. రెండోడు ఆడికే పోయిండు. మా అన్న చచ్చిపోతే పర్లేదు, నేను సేవ చేయాలి అని పోయాడు. అక్కడ వాడిని కూడా తినేసిండ్రు. మూడోడు పోయిండు, వాడిని కూడా తినేసిండు. నాలుగోడు పోయిండు, వాడిని కూడా తినేసిండు. ఎందుకు పోయారో తెలుసా? ఇన్వాల్వ్మెంట్ ఉంది. 5వ వాడు ఆ ప్రాంతాన్ని రక్షించగలిగాడు. 6వ వాడు గుడి కట్టగలిగాడు. 7వ వాడు అక్కడి నుంచి మిషనరీలను బయటికి పంపించగలిగాడు. ఇన్వాల్వ్మెంట్ ఇస్ నెసెసరీ. ఇన్వాల్వ్ యువర్ పీపుల్. గాడ్ విల్ రివార్డ్ our children. మన పిల్లలకు దేవుడు బహుమానాలు ఇస్తాడు. ఎలాంటి బహుమానాలు? నీవు నేనైతే ఏదో పెన్సిలో డబ్బా ఇస్తాం, కానీ దేవుడిచ్చే బహుమానము ఆత్మలో సమృద్ధి అయిన పాలును మనకిస్తాడు. ఆత్మలో ప్రార్థించే శక్తిని, ఆత్మలో సువార్త ప్రకటించే శక్తిని, ఆత్మలో అనేకుల కొరకు ప్రార్థించే భారం కలిగిన శక్తిని, రకరకాలైన తలాంతులను దేవుడు ఇస్తాడు. ఒకనికి 5 తలాంతులు ఇస్తే మరొకనికి 2 తలాంతులు, మరొకని 1 తలాంతులు దేవుడు ఇస్తాడు. ఇన్వాల్వ్ ఆ చిల్డ్రన్. 2వ తరాన్ని ముందుకు నడిపించాలి. 2వ తరాన్ని మనం ముందుకు కొనసాగింపజేయాలి. ఆ దిశకు దేవుడు మనలందరినీ కూడా నడిపించాలని ఎంత ఆశపడుతున్నాడు. తర్వాత వచ్చిన చదువు 14వ వచనం. ఒక పొలం అడుగుటకు అతన్ని ప్రేరేపించెను. చాలండి. ప్రేరేపించింది. ఎవరు ప్రేరేపించిండ్రు? అక్సాద్. ఎవరిని ప్రేరేపించింది? తన భర్తను ప్రేరేపించింది. ఓకే, తన తండ్రిని, తన భర్తను ప్రేరేపించింది. అడగయ్యా మా నాయనను. యవన బిడ్డల్ని 2వ తరాన్ని మనము ముందుకు తీసుకొస్తే వాడు ఇంకొకరిని ప్రేరేపిస్తాడు. వాడు ఇంకొకరిని ముందుకు తీసుకొస్తాడు. నాకు ఒక్కడు దోస్తు లేడేంటి, నేను ఒక్కడిని అయిపోయినాని ఇంకొకరిని వాడే తెచ్చుకుంటాడు. పడారా? ఇన్వాల్వ్ యువర్ చిల్డ్రన్. దే విల్ బి రివార్డెడ్ బై హెవెన్లీ టాలెంట్స్. దేవుడు అద్భుతమైన వరాలను ఇస్తాడు. వారికి వారే పురుకొల్పుకుంటారు, ఒకరినొకరు పురుకొల్పుకుంటారు. ముందుకు వెళ్దాం, సేవ చేద్దాం. నేను 15వ ఏట ఉన్నప్పుడు, నేను యూత్ లీడర్గా ఉన్నప్పుడు హైదరాబాద్ పట్టణం అంతటిని కూడా కరపత్రాలతో ముంచేయాలనుకున్నాం. ఓకే, 15 సంవత్సరాల వయసు నాకున్నప్పుడు. అప్పుడు మా చర్చ్లో సైకిళ్ళు ఉండేవి. మా పాస్టర్ని అడిగినాం, సార్ సైకిళ్ళు తీసుకుపోతుంటా? తీసుకుపోండి. ఎందుకు అంటే సేవ చేసి కరపత్రికలు పంచాలనుకుంటున్నాం. అంటే ఇంకా జోరుగా తీసుకుపోండి, మీరు వాడుకోండి అని అన్నాడు. అప్పుడు మేము ఆ సైకిళ్ళ మీద పెద్ద డబ్బాలు, ట్రాక్లు కట్టుకపోయి దాని తర్వాత ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్ మొత్తం పనిచేసినాం. నాకు తెలిసి ఆ దినాల్లో 83వ సంవత్సరం సంగతి చెప్తున్నాను నేను. ఇప్పుడు 25 సంవత్సరాలు, 2025. అప్పుడు హైదరాబాద్ పట్టణం అంతా కూడా 3 ఇంతలన్నా పనిచేసిండొచ్చు ఆ కాలంలో. దేవుడు అలా ప్రేరేపించాడు. నేను ఒక్కడిని కాకుండా నాతో పాటు 40 మంది యవనస్తులు వచ్చారు. 40 యంగ్ పీపుల్. వీ హ్యావ్ రీచ్డ్ ఆల్ మెహందీపట్నం, విజయనగర్ కాలనీ, టోలీ చౌకీ, అటు అంతా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మొత్తం ఈ హైదరాబాద్ ప్రాంతంలో 3వ భాగం అంటే ఒక చిన్న భాగం వదిలిపెట్టేసినాం. అదర్వైజ్ అంతా కూడా సువార్తను పడు. ఎట్లా? ఒకరికొకరు పురుకొల్పుకున్నారు. ఈవేళ 2వ తరాన్ని మనం ఇన్వాల్వ్ చేయాలి. దాని తర్వాత చూడండి ఏమంటున్నాడు? దీవెన దయచేయి. ఏదైనా మనం కూడా ప్రార్థన చేయడానికి వచ్చాం. మనం అందరం ఏమని అడగాలి? దేవా మాకు దీవెన కాదు, మా పిల్లలకు కూడా దీవెన కావాలి. ఎందుకు కావాలి? ఇంకా భూమి బాగా సంపాదిస్తాం. భూమి సంపాదిస్తే ఏం కావాలి చెప్పండి? భూమిని సేద్యం చేయాలనుకోండి, ఏం కావాలి?
నీరు కావాలి. సో వాళ్ళు రెండు అడిగారు. ఏమడిగారు? మాకు భూమి ఇచ్చినావు, బాగానే ఉంది, ఇంకా భూమి కావాలి కనుక ఇంకా నీరు కూడా కావాలి, విస్తారమైన నీళ్ళను ఇవాళ పిల్లారా. లెట్ us ఆల్సో ఇన్వాల్వ్ our children 3 ఏరియాస్లోకి మన యవ్వన బిడ్డల్ని రెండో తరాన్ని నడిపించాలి. ఒకటి, ఇన్వాల్వ్ దెమ్. రెండోది, ప్రార్థనలో కూడా ఇన్వాల్వ్ చేయాలి. మీరందరూ పెద్దలు కనబడుతున్నారు, కొంతమంది యవనస్తులు కనబడుతున్నారు ఇక్కడ. ఓకే, సో జాన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద యంగ్ పీపుల్. నేను కూడా ఈ మధ్యలో ఎక్కువ యవనస్తుల మీద మరి కేంద్రీకరిస్తా ఉన్నాను. మన యవన బిడ్డల్ని ప్రార్థనలోకి ఇన్వాల్వ్ చేయాలి. అంతేకాకుండా ఆరాధనలో కూడా ఇన్వాల్వ్ చేయాలి. వారు దేవుని ఆరాధించే ప్రజలుగా వారిని మనం అందరం కూడా తయారు చేయాలి. ఆ దిశకు దేవుడు నిశ్చయంగా మన పిల్లల్ని దేవుడు అభివృద్ధి పరచగలిగిన సమర్థుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. 15వ వచనం చదువుదాం మరొకసారి. అందుకమే నేను ఆమెకు ముందు వెనక అన్ని మడుగులను మీరు ఇంకా కాంకర్ చేయండి, నీళ్లు సమృద్ధిగా వాడండి అని దేవుడు వారికి ఎంత అద్భుతమైన భాగాన్ని ఇచ్చాడు. ఈవేళ ఈ ప్రార్థన కూడిక మనం అందరం ఇచ్చేసాం. ఈవేళ మనం కూడా కన్నీళ్లు కార్చి, అవును ప్రభువా, మేము నీ మాట వినలేదు, ఇప్పుడైనా నేను నా భర్త కొరకు, నేను నా భార్య కొరకు, నేను నా పిల్లల కొరకు కన్నీళ్లు కారుస్తా, ప్రార్థిస్తా అని మనం దేవుని తట్టు తిరిగినట్లయితే దట్ ఈస్ ఆల్వేస్ ఎ గ్రేటర్ జాయ్ అండ్ గ్రేటర్ విక్టరీ ఫర్ ఆల్ ద చర్చ్. సంఘానికి దేవుడిచ్చే ఆనందం, సంతోషం, గొప్ప మాటలు మనం చూడగలుగుతాం. 4వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం. యెహోవా దూత ఇశ్రాయేలుతో ఈ మాటలు మీరు మాట వినలేదు, దేవుడైతే మాట మీద నిలబడ్డాడు అని చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. చాలండి, ఈ మధ్యాహ్నం మనమందరం ఎలుగెత్తి ఏడుస్తాం. ప్రభా, నీవు నాకు ఇచ్చిన సంఘం, నీవు నాకు ఇచ్చిన సేవకురాలు, నీవు నాకు ఇచ్చిన సేవకుడు, నీవు నాకు ఇచ్చిన యవ్వన బిడ్డలు, నీవు నాకు ఇచ్చిన భర్త, నీవు నాకు ఇచ్చిన భార్య మనం ఎలుగెత్తి ఏడ్చినట్లయితే దేవుడు ఏమి చేయలేడు చెప్పండి? దేవుడు ఎందుకు చేయలేడు చెప్పండి? ఆయన ఎంత నమ్మదగిన వాడు చెప్పండి? ఆయన ఎప్పుడైనా మాట ఇచ్చి వెనుకకు తీసుకునేవాడో చెప్పండి? ఈవేళ ఎలుగెత్తి వారేడ్చారు. ఈ మధ్యాహ్నం మనము మన సంఘం కొరకు, నేను, నా ఇల్లు, నా ఇంటి వారు ఆ దేవుడి తట్టు మనం చూడగలిగినట్లయితే పిల్లారా, వారు ఎలుగెత్తి ఏడ్చి ఏం చేశారంట? కాగా ఆ చోటికి బొకీమను పేరు పెట్టెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. అంతే రాయబడది. కానీ యెహోవా ఆ బలిని కూడా అంగీకరించాడు, ఎందుకంటే వారు ఎలుగెత్తి ఏడ్చారు కనుక. ఈ మధ్యాహ్నం ఒక్కరు ఇద్దరు లేరు, మనమందరం చాలామంది ఉన్నాం. మనమందరం ఎలుగెత్తి ఏడ్చినట్లయితే మన ప్రార్థనలను కూడా అంగీకరిస్తాడు, మన కోరికలను కూడా సిద్ధింపచేస్తాడు, మన ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు. పార్షల్ ఒబీడియన్స్ ఇస్ నాట్ ఒబీడియన్స్ ఎట్ ఆల్ అన్న విషయం నేర్చుకున్నాం. మనము కొన్ని చేస్తూ పిల్లలు మనం చేయని వాటిని పికప్ చేస్తారని నేర్చుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ వచనంలోనే ప్రార్థన జ్ఞాపకం చేశాడు. మొదటి జనరేషన్ని చూపించాడు, 2వ జనరేషన్ చూపించాడు. దేవుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో మొదటి తరానికి 2వ తరానికి చూసాం. అన్ని అనుభవాల నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి అనుభవం ఏంటంటే 2వ తరాన్ని ఇన్వాల్వ్ చేద్దాం. దేంట్లో? ప్రార్థనలోకి, దేవుని ఆరాధించడానికి. ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ చేస్తామో గొప్ప కార్యాల్ని, గొప్ప భూములను సాధించగలుగుతాం, గొప్ప పంటను చూడగలుగుతాం, సేద్యాన్ని చూడగలుగుతాం. అట్టి అనుభవాన్ని దేవుడు ఈ మధ్యాహ్న కాలశంలో దేవుడు మనందరికీ అనుగ్రహించి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
తల్ల వంచుదాం. నమ్మదగిన దేవా, నీ మాటలో ఎంతో విలువ ఉంది. నీ మాటలు ఎంతో శక్తివంతమైనవి. ఈ మధ్యాహ్న కాలశంలో మాతో మాట్లాడుతున్న ప్రతి మాటకై వందనాలు. మేము మొదటి తరము కొంతవరకు నమ్మకంగా ఉన్నప్పటికీ మా తర్వాత తరము మాలోని బలహీనతలను వెతుక్కుంటున్నారు ప్రభా. మమ్మల్ని కట్టండి. నీ కొరకు నిలబడే సంఘంగా, నీ కొరకు ప్రార్థించే సంఘంగా, రెండో తరాన్ని సిద్ధపరిచే సంఘంగా మమ్మల్ని అందరినీ సమకూర్చి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. యువజాన కాలశంలో ఎందరైతే తమ జీవితాలు నీకు సమర్పించారు వారందరిపైన నీ గొప్ప కృపను, గొప్ప వాత్సల్యతను అందించమని, నీ నిండు దీవెనలతో నీ ప్రజల్ని కప్పమని ప్రార్థిస్తూ, నీ దాసుడు జాన్ మోరియన్ని బట్టి మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. నీ దాసురాలు మేరియమ్మని బట్టి కూడా మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. సంఘ పెద్దలైనటువంటి సత్యపండు గారిని తక్కిన పెద్దలందరినీ కూడా మీరు ఈ సంఘానికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి పురుషుని, ప్రతి స్త్రీని, ప్రతి చిన్నను, ప్రతి పెద్దను ప్రభా ఈ దిశకు నడిపించి స్థిరపరిచి కట్టుమని కోరుతూ, యేసు దివ్యమైన ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్న మా గొప్ప తండ్రి, ఆమెన్. ఆశీర్వాదం మనందరం లేచినట్లయితే ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. తొట్టెలక మిమ్మల్ని కాపాడగలిగిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని గన్యున సహవాసం చేరి వచ్చిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే వర్ధిల్లును గాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్.